మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. ఆంధ్ర మహాసావిత్రి 16వ అధ్యాయం సంగమం తదుపరి భాగం. కనిపించని రూపాన్ని మనస్సులో బంధించాలని వ్యర్థంగా ప్రయత్నించాను. మానవ సహజమైన మేధతో దానికి నియమాలు ఏర్పరచాను. సంయమం సాధ్యపడలేదు. పరమాత్మ తత్వాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని సంకుచిత బుద్ధితో బంధించి ప్రాపంచిక చట్రంలో బిగించ యత్నించినప్పుడు సత్యం నామమాత్రంగా మిగిలింది. మహత్తర శక్తిని 5 వేళ్లతో పట్టుకోగలమా? వెలుగులో వెతికితే చీకటి కనిపించనట్లు సత్యం మరింత దూరానికి తప్పుకుంది. ఎంత ప్రయత్నించినా సృష్టి రహస్యం అణుమాత్రం అర్థం కాలేదు. అసలు సృష్టికర్త ఎక్కడ ఉన్నది తెలిసి రాలేదు. ఆయన ప్రణాళికలు మానవ మాతృలకు అర్థం కావేమో. వెలుగుల్లోకి చొచ్చుకుని పోయి అంతర్దృష్టితో అన్వేషించాను. మనిషికి మనస్సుకు ఊడిగం చేస్తున్నంత భౌతిక బంధాలు కనిపించాయి. మనిషికి మనస్సుకు ఊడిగం చేస్తున్న భౌతిక బంధాలు కనిపించాయి. వాటిని త్రెంచివేస్తే గాని సృష్టి రహస్యం తెలియదు. అదే మార్మికత. మేధతో వెతికితే సృష్టి రహస్యం తెలియకపోగా మరింత క్లిష్టమవుతుంది, మరింత దూరమవుతుంది. సుందర రూపాలలో, కళాఖండాలలో ఆత్మకై అన్వేషించాను. కానీ ఏ రూపంలోనూ అంతర్గత శక్తి అభివ్యక్తం కాలేదు. హృదయం మాత్రం అన్వేషణలో కాస్త స్పందించింది. ఆత్మ స్పందించినప్పుడు మాత్రమే చిన్న సంకేతం అందుతుంది. ఆత్మ తన ఔన్నత్యాన్ని, రహస్యాన్ని ధ్యానంలో నిక్షిప్తం చేస్తుంది. ఒక్క కాంతి కిరణాన్ని చూడగలిగాను తప్ప సంపూర్ణ కాంతి గోళాన్ని దర్శించలేకపోయాను. ప్రాపంచికమైన మోహాలు ఆత్మను దరిచేరనివ్వవు. ఆత్మను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని విస్మరిస్తాను. నా సర్వస్వం భగవంతునికి సమర్పిస్తే తప్ప భగవదనుగ్రహం కలగడం లేదు. ఆత్మ దర్శనం కావటం లేదు. ఇహలోకానికి, పరలోకానికి, బాహ్య ప్రపంచానికి, అంతరంగానికి మధ్య గల సంబంధం ఆత్మను సత్యంతో అనుసంధించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రపంచం ఏర్పడడానికి హేతువు సంకల్పం. ఆ సంకల్పం రూపుదిద్దడానికి మార్మికత అవసరం. అమృతత్వం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. నీ పద కంకణ నిక్వాణంలో నాకు పరమార్థం తెలిసింది. నీ పాద మంజీర నాదాలు నా చెవులకు సోకగానే తెలిసింది. నీ ముఖార విందంలో పరమాత్మ దర్శనమైంది. దివ్య తేజస్సు కనిపించింది. నీ వలన నేను మరో ప్రపంచం చేరగలననిపిస్తోంది. దివ్య స్వనాలు నా చెవులకు వినిపిస్తున్నాయి.
నీ చూపులోంచి ఒక చైతన్య ప్రవాహం నాలోకి ఉరకలు వేస్తూ వస్తున్నది. రోదసీ కుహరంలో ఒక కొత్త తార తలుకొత్తింది. నీ చూపులో తొణికే అనురాగం, నీ ప్రేమ నన్ను రగిల్చి నా మనస్సు బ్రహ్మానంద స్థితిలో ఋషిత్వం పొందేలా చేసింది. సచ్చిదానంద తరంగాలు ఉప్పెనగా నన్ను చుట్టుముట్టి నా అంతరంగాన్ని మార్చివేశాయి. నీ రాకతో ఇక్కడి గాలి, నీరు, నేల పునీతమైనాయి దేవి. విశ్వం కళ్యాణోత్సాహం పొందుతోంది. రవి తేజస్సు నీ తేజస్సుకు ఛాయ మాత్రమే. నీ చూపు నాలో పరివర్తన కలిగించింది. ఆ తేజోరథాన్ని దిగి నా దగ్గరకు రా దేవి. ఈ పచ్చిక బయళ్ళు, ఈ వన భూములు మనవేనని చెప్పు. ఇక్కడ మార్మిక క్షేత్రాలన్నీ మన కోసం ఏర్పడినవే. ఈ పర్వత గుహలు నీ రూపాన్ని ఇంతకాలం భద్రంగా ఆరాధిస్తున్నాయి. ఆ సుఖాలు, ఆనందాలు నీవి చేసుకో దేవి. ఓ ఆనందమయి, నీ బంగారు పాదాలు నేలనాంచి నడిచిరా, క్రిందికి దిగిరా. మేము జీవిస్తున్న ఈ లోకాన్ని ఆనందమయం చేయి. ఓ సుకుమారి, సావిత్రి, సుగాత్రి. నా తృప్తి కోసం, ఆనందం కోసం నీ ఆనందాన్ని, సంతోషాన్ని నా జీవితంలో ప్రవేశపెట్టు. నా హృదయమే నీకు ఆలయంగా చేస్తాను. రా దేవి. ఆత్మలు సమావేశమయ్యే వేళ ఇది. నా కోరిక మేరకు నా పర్ణశాలలో ప్రవేశించు. ఈ లతా మండపాలలో విశ్రమింతురా. సుమ సౌరభాలు వెదజల్లునంతకాలం, పక్షులు పారవస్యంతో పాడునంతకాలం నీ హృదయ స్పందనలు నావిగా మార్చి నాలో నీవై జీవించు దేవి. సత్యవంతుని ప్రార్థనకు సావిత్రి పరవశురాలయింది. ఆమె చూపులో అంతరాత్మ అంగీకారం కనిపించింది. తడబడే మాటలు ఆమె పెదవులు దాటడానికి తొందరించాయి. ఒక్క మాటలో ఆమె తనను నివేదించుకున్నది. సత్య, నీ గురించి విన్నాను. నీవు నాకు తెలుసు. నాకు తెలుసు నీవు నేనేనని, నేనే నీవని. ఆమె తన మనోరథం దిగివచ్చింది. మృదువుగా, నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చింది. ఆమె ధరించిన దివ్యాంబరాలు చిరుగాలికి రెపరెపలాడాయి. రెక్కలు ముడిచిన పక్షి వలె ఆమె శరీరం సిగ్గులో ఒదిగిపోయింది. పసిరికపై ఆమె బంగారు పాదాలు కనలినట్లయింది. ఆమె పైన సోకిన కిరణాలు పూర్వస్మృతులను కదిలించినట్లయింది. ఆమె నడచినంత మేర నేల ఆమె అనురక్తిని, వాంఛను ఆకలించుకున్నది. సూర్యకాంతిలో వెలవెలపోయి మినుగురు వెలుగుల వలె ఆమె కాంతి చబటలకు సూర్యకిరణాలు చల్లబడ్డాయి. వసంత సమీరాలు నెచ్చెలులై ఆమె ముంగురుల్ని సవరించాయి. చిరుహాసాలు వలపు మాలలు కట్టగా ఆమె వేళ్ళు పూలకు మెత్తదనం అందినట్లయింది. ఆమె చరణాలు కళ్యాణ గీతానికి చరణాలు. అతను పల్లవి. రంగుల సమ్మేళనం అది. పరిమళాల కలపోత అది. వాంఛల సంకేతాలను కలగలిపి పవిత్రతను ప్రేమతో ముడివేసుకున్నారు. ఒక్కటైనారు సావిత్రి, సత్యవంతులు.
తన అనురాగాన్ని ఆరాధనగా మార్చి, తన జీవిత సర్వస్వాన్ని అతనికి సమర్పించుకున్నది. తన ఆత్మ వాంఛించిన వ్యక్తి సాన్నిధ్యంలో, మధుర బంధంలో బందీ కావాలన్న తపనతో చేతులు చాచి ప్రియుని హృదయంపై వాలిపోయింది. వరాలిచ్చే దేవుడు కరుణించి ప్రత్యక్షమైనట్లు, చీకట్లను చీల్చుకుని వెలుగు ప్రసరించినట్లు, తన ప్రణయమూర్తిని సౌందర్యంతో ఆరాధించడానికై పాదాభివందనం చేసింది. తన జీవితాన్ని అతని ముంగిట పరచింది. తన శరీరం అతనికి ఆనంద నిలయంగా చేసింది. తన హృదయ స్పందన అతనికి ఆనందహేళ అయింది. అతను వంగి ఆమెను తనలో పొదువుకున్నాడు. కళ్యాణ కాంక్ష కోర్కెల పురి విప్పింది. ఇరువురు బాహ్య ప్రపంచాన్ని మరచి ఎప్పుడో తమదైన తావుకు తిరిగి చేరినట్లు సేద తీరారు. ప్రపంచంలోని సర్వ సుఖాల్ని తానే అనుభవిస్తున్న తమకంతో సావిత్రిని తన ఆలింగనంలో బంధించాడు. ఆ పరిష్వంగ సుఖం జన్మజన్మల ఆత్మీయతను స్ఫురింపచేసింది. అది అనుబంధానికి సంకేతమైంది. అది పారవస్యానికి తొలకరి చినుకు. సంపూర్ణ జీవితానికి సంక్షిప్త భాష్యం. ఇరువురు కలుసుకున్న ఆ క్షణం నదీ సాగర సంగమం. ఆమె సర్వస్వంగా అతనిలోకి ప్రవహించింది. ఒక ఆత్మ పరమాత్మలో లయం కావడానికి ఎంత తొందర, బ్రహ్మానందానుభూతికి ఎంత ఆతృత. ఆమె అతనిని చేరిన చైతన్య తరంగం. అతను తరంగాన్ని తనలో కలుపుకున్న సాగరుడు. రెండు వ్యక్తిత్వాలు ఏకమైన వ్యక్తిమత్వం అది. ఆకాశం భూమిని గాఢంగా ఆలింగనం చేసుకుంది. అతను ఆనంద పారవస్యంతో ఆమెను తనలోకి చేర్చుకున్నాడు. ఈ ప్రపంచాన్ని తమలో ఐక్యం చేసుకున్నారు. ఆ ఏకాంతంలో వారు ఏకమైనారు. ఆ ఏకాంతం వారిని మమేకం చేసింది. విశ్వాత్మ ఒక విశ్వాన్ని క్రమ్మినట్లు ఆమె తనను ప్రేమలో ముంచివేసింది. అతను ఆమెను ఆక్రమించాడు. మానవుడు అమరత్వంతో పునీతుడైనాడు. పరిమితం అపరిమితంలో లయించింది. ఆమెలోకి తాను చొరబడి తనలోకు ఆమెను తీసుకున్నాడు. ఒకరిలో ఒకరు లీనమై కాలాన్ని స్తంభింపచేసి తురీయ స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం ఇద్దరికీ కొత్త. అది కొత్త ప్రపంచం. అది ప్రణయ ప్రబంధం. సంయోగంలో ఇరువురు సమభాగులే. ఇరువురి ఆనందం ఒక్కటే. వారి సమాగమం జీవాత్మ పరమాత్మల యోగక్రియ. వారి కళ్యాణానికి పురోహితుడు కర్మసాక్షి. హృదయాగ్ని సాక్షిగా వారు ఏకమైనారు. అది భగవంతునికి భగవతికి భూమిపైన జరిగిన కళ్యాణం. జగన్నాటకంలో అదొక కొత్త అంకం. సత్యయుగానికి యుగకర్తలు, సత్యయోగ ప్రవక్తలు వారు. ఆ తపోవన భూములలో పక్షుల కలరవాలే మంత్రాలు, పవన స్వనాలే వింజామరలు. ప్రేమకై జీవులకు ప్రాపంచిక లాంఛనాలు అవసరం లేదు. అప్పుడొక మహాద్భుతం జరిగింది. పరిణామంలో అది గొప్ప మలుపు. జడ ప్రకృతిలో చైతన్యం చొరబడింది. ఆ కలయిక సన్నని బాటలో, ఆ బాట వారిని ప్రపంచం కడపటి అంచు వరకు నడిపిస్తుంది. అడవి బాట చివరన ఉంది పర్ణశాల. అది తాను నివసించవలసిన చిన్న కుటీరం. అది సత్యవంతుని ఆశ్రమం. లతా నికుంజాలు, పూతీవేలు. అది స్వప్న సదృశం.
ఆ కుటీరంలో తాను ఆనందంతో అలసిపోయి, సుఖాల బరువుకు నలిగి, రేగిన జుత్తుతో, ఆవిరులైన స్వేదంతో నిద్రిస్తున్నట్లు భావించింది. ఆ కుటీరం బయట నలుదిశలా దట్టమైన అరణ్యం. తన అదృష్టానికి మురిసిపోయింది, ముచ్చటపడ్డది. పారవస్యంలో మాటరాని మనోహరం ముగ్ధ ఆమె. అతిశయించిన ఆనందం మాటలను బయటకు రానీయదు. మదన కుతూహలంతో ఆమె సత్యవంతునితో అన్నది. నా హృదయం ఈ అరణ్యంలో చిక్కుబడిపోయింది. నేను దూరమైనా నా హృదయం ఈ నీ కుటీరానికే అంకితం. నా అన్వేషణ పూర్తయింది. కానీ ఒక్కసారి నా పితృదేవులను దర్శించి రావాలి. పుట్టినింటితో గల అనుబంధం ఇకపైన ఉండదు కదా! ఆ ఇంట ఇంతకాలం వినిపించిన నా స్వరం ఇకపైన వినిపించదు. తిరిగి వెళ్ళనవసరం లేని విధంగా మరలి వస్తాను. అది శాశ్వత ప్రస్థానం. సమాగమంలో పొందిన ఆనందం ఒంటరితనంలో కలగదు. విధి మనల్ని విడదీయలేదు. సావిత్రి సర్వాలంకృతమైన రథం అధిరోహించింది. మద్యం దినార్కుని ప్రచండ తాపాన్ని లెక్క చేయకుండా మనోవేగంతో రథం బయలుదేరింది. హృదయం ఉద్విగ్నమైంది. గతం మనస్సులో మెదులుతున్నది. తాను ముందుకు పోతున్నది. చల్లని గాలులు, నల్లని నీడలు దాటి రథం అరణ్య మార్గాన పోతున్నది. ఆమెకు సత్యవంతుని రూపమే కనిపిస్తున్నది. ఆశ్రమ కుటీరాలు క్రమంగా దూరమైనాయి. అది ఆమె ఆనందానికి కొత్త వనస్థలి. ఆత్మకు ఆటపట్టు ప్రేమాలయం, స్వర్గం కాదు. అది ఆమెకు తెలుసు. అందుకే ప్రేమకై పరుగులెత్తింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మాస్టర్స్ నమస్కారం.